న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వరికి ఎకరాకు 10,000 రూపాయలు, వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 రూపాయల సాయం, ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా, చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్, నీటి అడుగుకు వెళ్లి బోట్ల కత్తిరింపు, 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, జగన్ కోర్టుకు రావాల్సిందే, వృద్ధాప్యాన్ని దూరం చేసే వెలగపండు. ఈరోజు వార్తలను చూద్దాం. వరికి ఎకరాకు 10,000 రూపాయలు, వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 రూపాయల సాయం, ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా. వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, పశువులు, ఇళ్లతో పాటు ఇతరత్రా ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 రూపాయలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులున్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఈ రోజు నుంచే దుస్తుల పంపిణీ చేపడతామన్నారు. చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్లు, వయసులో చిన్నదైనా గట్టిపిండమైనట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ చిరునవ్వుతోనే చెలరేగిపోయారు. మంగళవారం రాత్రి ఫిలాడెల్ఫియాలో జరిగిన చర్చా వేదికలో పలు అంశాలపై విస్పష్ట వైఖరిని ప్రదర్శించారు. అబార్షన్, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై గట్టి వాణిని వినిపించారు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఆమె గొక్క తిప్పుకోనీలేదు. ఆద్యంతం సీరియస్గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. హ్యారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సలహాదారులు, మద్దతుదారులు వారిస్తున్నా ఆయన పట్టించుకోలేదు. దీంతో చివరకు చర్చలో కమలా హ్యారిస్దే పైచేయి అయింది. నీటి అడుగుకు వెళ్లి బోట్ల కత్తిరింపు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం క్లిష్టంగా మారుతోంది. వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు వినియోగించాలనే ప్రణాళిక విఫలమవ్వడంతో రెండో ప్రణాళికను బుధవారం అమలు చేశారు. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల బృందం పడవలను 2 ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. 2 గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం కాగా జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో 2ంటిని ఏర్పాటు చేశారు. 5 బోట్లలో 3 గేట్ల వద్ద ఉన్నాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగు భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కటి 40 టన్నుల వరకు బరువు ఉండడం, 3 బోట్లు ఒకదానితో మరొకటి లింక్ చేసి ఉండడంతో క్రేన్ల ద్వారా ఎత్తలేకపోయారు. దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు విశాఖకు చెందిన సీలయన్ అనే బృందాన్ని రంగంలోకి దించారు. మొత్తం 10 మంది స్కూబా డైవర్లు వచ్చారు. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తున్నారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని చెబుతున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క బోటు ఖరీదు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు చెబుతున్నారు. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది. దీంతో సహా 1,02,000
358 కోట్ల రూపాయల విలువైన 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ కోర్టుకు రావాల్సిందే. పాస్పోర్టుకు నిరభ్యంతర పత్రం జారీ విషయంలో తమ ముందు హాజరై 20,000 రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతు విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్కు ఈ విషయం బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు 2018 నుంచి పెండింగ్లో ఉన్న విషయం, ఇదే కేసు విచారణలో సహనిందితులు పాల్గొంటున్నట్లు జగన్కు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ కేసు విచారణలో జగన్ పాల్గొంటారని భావించడం సహజమని తెలిపింది. పరువు నష్టం కేసులో అలా జరగలేదంది. ప్రస్తుతం జగన్ తరపున న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్ దాఖలు చేసి పాస్పోర్ట్ విషయంలో ఎన్ఓసీ కోసం పిటిషన్ వేశారని గుర్తు చేసింది. ప్రత్యేక కోర్టు షరతు విధించడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. దీనిని బట్టి చూస్తే తనకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయ విచారణ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఉందని ఆక్షేపించింది. పరువు నష్టం కేసులో సమన్లు అందనందున తనను పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించలేదనే జగన్ వాదన సరికాదని పేర్కొంది. సమన్లు అనేవి కేసు పెండింగ్లో ఉందని తెలియజేసి విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది. పరువు నష్టం కేసు గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉందని జగన్కు తెలుసని, న్యాయవాదిని నియమించుకుని సానుకూల ఉత్తర్వులు కూడా పొందారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సమన్లు అందలేదనే వాదనతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నానని ఓవైపు చెబుతూనే మరోవైపు పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారని తప్పుపట్టింది. వృద్ధాప్యాన్ని దూరం చేసే వెలగపండు. వెలగపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. వెలక్కాయలో సిట్రిక్ ఆమ్లాలు, రిబోఫ్లోవిన్, పిండి పదార్థాలు, ఆక్సాలిక్, ప్రోటీన్లు, బీటా కెరోటిన్, ఫాస్ఫరస్, థైమిన్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఈ పండు మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అంతేకాదు ఈ వెలక్కాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. దీంతో ఇది వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు. వెలగపండులో సహజ సిద్ధమైన ఫైటో కాంపౌండ్లు, విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు అధికం. దీంతో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది ఆర్థరైటిస్ నొప్పి నిర్వహణకు సహాయపడుతుంది. వెలగపండులో హైడ్రేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న ఎలక్ట్రోలైట్లు ద్రవ సమతుల్యతను కాపాడతాయి. దీనిలో ఉన్న పొటాషియం శరీరం నుంచి విసర్జించబడే అధిక నీటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వెలగపండులో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంతో మలబద్ధకంతో బాధపడేవారికి వెలగపండు దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ఇది క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. వెలగపండు కాలేయ ఆరోగ్యానికి మంచి ఆహారం. వెలగపండులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో నీరసం ఉన్నవారు వెలగపండును తింటే తక్షణ శక్తి వస్తుంది. జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎంబీబీఎస్ తుది ప్రాధాన్య క్రమం వెల్లడి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ఆంధ్ర, ఎస్వి యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా తుది ప్రాధాన్య క్రమాన్ని బుధవారం రాత్రి విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న 13,849 మంది అభ్యర్థుల మెరిట్ ఆర్డర్ ప్రకటించింది. వృత్తికి రజతం. మంగళూరులో జరుగుతున్న జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్
మహిళల 400 మీటర్ల ఫ్రీ స్టైల్లో తెలంగాణకు చెందిన వృతి అగర్వాల్ రజతం గెలుచుకుంది. ఆమె 4 నిమిషాల 25.09 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కుర్రాడు జి సంపత్ కుమార్ కాంస్యం సాధించాడు. సుమిత్ సిక్కీ ముందంజ. హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సుమిత్ రెడ్డి సిక్కీ రెడ్డి జోడీ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఈ జంట 21-9, 21-10తో భారత్కే చెందిన తరుణ్ కోనా, కృష్ణప్రియ ద్వయాన్ని అలవోకగా ఓడించింది. భారత్ శుభారంభం. చెస్ ఒలింపియాడ్ భారత్కు అదిరే ఆరంభం. పురుషులు, మహిళల విభాగాల్లో మన జట్లు సత్తా చాటాయి. పురుషుల విభాగం తొలి రౌండ్లో బుధవారం రెండో సీడ్ భారత్ 4-0తో మొరాకోను చిత్తుగా ఓడించింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో రాజ్ కుమార్ హ్యాట్రిక్. సెమీఫైనల్లో భారత్ మలేషియాపై 8-1తో ఘన విజయం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.